Hey guys, welcome back to my channel Monica Diaries. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాటి వీడియో ఏంటి అంటే ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. ప్రీవియస్ అంటే మరి లేటెస్ట్ వీడియో కాదు, ఒక 1 month బ్యాక్ నేను మైక్రోవేవ్ హ్యాక్స్ అని పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ ఆ వీడియోలో నేను మీ అందరికీ ప్రామిస్ కూడా చేశాను, ఇంకొన్ని హ్యాక్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ అవ్వండి, నేను ఇంకో వీడియో చేస్తాను అని. సో చెప్పినట్టు పార్ట్ 2 చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ వీడియో వచ్చేసి మైక్రోవేవ్ హ్యాక్స్ పార్ట్ 2. ఒకవేళ పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే అండ్ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. మీరు ఖచ్చితంగా మీ డైలీ యూజ్లో ఆ హ్యాక్స్ యూజ్ అవుతాయి. సో ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఇంకా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి మంచి హ్యాక్స్ చూసిద్దాం ఇవాళ, ఓకేనా? చలో లెట్స్ గో. సో మైక్రోవేవ్ హ్యాక్స్ స్టార్ట్ చేసే ముందు మనకి మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ కావాలి. సో మా ఇంట్లో ఇదైతే మైక్రోసేఫ్ బౌల్, ఎందుకంటే వెనక మెన్షన్ చేశారు, నాకు ఇది తెలిసింది. కానీ కొన్ని బౌల్స్ ఉంటాయి, కొన్ని వెజల్స్ మనకు తెలియదు. ఆ గిన్నె మైక్రోవేవ్ పెట్టచ్చా పెట్టకూడదా అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెని ఆర్ ఒక ప్లేట్ ఆర్ ఒక స్పూన్ ఎనీథింగ్ అది మైక్రోవేవ్ సేఫా కాదా ఆ కంటైనర్ అనేది తెలుసుకుందాము. ఎలా అంటే, సో ఫస్ట్ అయితే మీకు ఇంట్లో మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్ ఒకటి ఉంది అనుకోండి, అది తీసుకోండి. 2 బౌల్స్ తీసుకున్నాను. ఇందులో ఏది మైక్రోవేవ్ సేఫ్ ఏది కాదో చూద్దాం. ఈ బౌల్స్లో కొన్ని వాటర్ ఫిల్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ మనం దీన్ని ఈ బౌల్ లోపల పెట్టేద్దాం. సో బేసికల్లీ ఇప్పుడు మైక్రోవేవ్ అవెన్లో పెట్టేసి నేను 1 minute హీట్ చేస్తున్నాను. సో ఈ బౌల్ని నేను హీట్ చేసుకున్నా. సేమ్ వే ఈ బౌల్ని కూడా హీట్ చేసుకుంటా. సో ఆ బౌల్ని కూడా హీట్ చేసుకున్నాక ఈ రెండిట్లో ఏది మైక్రోవేవ్ ఏది కాదో చూద్దాం. సో ఈ 2 బౌల్స్లో ఇది బౌల్ ముట్టుకోగలుగుతున్నా, ఇది మాత్రం కొంచెం వేడెక్కింది, అంటే ఇది మైక్రోవేవ్ సేఫ్ కాదు, హీట్ ఎక్కుతుంది. బట్ ఇది మాత్రం కూల్గా ఉంది అండ్ వాటర్ వచ్చేసి హీట్గా ఉన్నాయి. ఇది వాటర్ అండ్ బౌల్ రెండు హీట్గా ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ మైక్రోవేవ్ సేఫ్. ఇది ప్లాస్టిక్. సో బేసికలీ ఇది ప్లాస్టిక్ కాబట్టి హీట్ ఎక్కింది. సో ఇది నేను వాడలేను, ఇలాంటివి అయితే వాడవచ్చు. సో మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి యూజ్ చేసే ముందు. నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి బటర్. ఇదేంటి, బటర్ హార్డ్గా ఉంది, లిక్విడ్గా కావాలి అంటే దాన్ని అవెన్లో పెట్టేసి జస్ట్ 30 seconds హీట్ చేసేస్తే అది కరిగిపోయింది. బటర్, నెయ్యి, యూ కెన్ యూజ్ లైక్ దిస్. చూడండి మొత్తం కరిగిపోయింది. సో చాలా క్విక్గా అయిపోతుంది 20 secondsలో. అదే మనం స్టవ్ ఆన్ చేయాలి, గిన్నెలో పెట్టి వేడి గిన్నెలో, ఇదంతా అవసరం లేదు, ఈజీగా. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు చాక్లెట్ కూడా కరిగించుకోవచ్చు. సో వింటర్లో మనకి రెగ్యులర్గా ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే, హెయిర్ ఆయిల్ వాడదామంటే కోకోనట్ ఆయిల్ ఆర్ ఏ ఆయిల్ అయినా గడ్డగట్టిపోయి ఉంటుంది. సో మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అబ్బా ఎవరు హీట్ చేస్తారు, స్టవ్ ఆన్ చేయాలి. ఇదంతా కాకుండా అవెన్లో జస్ట్ 30 seconds పెట్టండి. జస్ట్ 30 seconds అవెన్లో పెట్టండి, కరిగిపోతుంది. అండ్ ఆయిలే కాదు, మేకప్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా లిక్విడ్కి సంబంధించినవి మనకి వింటర్లో కానీ వెదర్కి గట్టి పడిపోతాయి కదా, అలాంటి టైంలో యూ కెన్ మైక్రోవేవ్ చేయొచ్చు వాటిని. 20 to 30 seconds చాలా ఎక్కువ. లుక్ లిక్విడ్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి టొమాటో. సో టొమాటోని పీల్ చేసేద్దాము హీట్ చేసి. సో మనం జనరల్గా అయితే స్టవ్ మీద వాటర్లో పెట్టి బాయిల్ చేసి అప్పుడు పొట్టు తీసాం కదా, ఇక్కడ అంత పని అవసరం లేదు. జస్ట్ 30 seconds to 1 minute పెడితే పీల్ చేయొచ్చు. కాకపోతే దీన్ని పెట్టే ముందు జస్ట్ ఫ్యూ హోల్స్ చేయండి.
ఏంటి అంటే ఎయిర్. సో ఇలా ఫోక్తో కుచ్చేస్తే ఒక 2-3 సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హీట్ చేద్దాం 30 సెకండ్స్. సో టొమాటోనే కాదు, పొటాటో ఇవన్నీ కూడా పీల్ చేయొచ్చు ఇలా. చూడండి ఎంత ఈజీగా పొట్టు వచ్చేస్తుందో. ఇట్స్ డన్. పొట్టు తీసేసాను చాలా క్విక్గా. సో 30 సెకండ్స్ టొమాటో పీల్ ఆఫ్ చేసేసాం మనం. ఇప్పుడు దాకా నేను కొన్ని చూపించాను కదా టొమాటో అండ్ అవన్నీ. ఇంకోటి ఏంటి అంటే మీరు బతాయి జ్యూస్ చేస్తారు కదా, నా దగ్గర బతాయి లేదు అందుకే నేను ఇలా చెప్తున్నాను, చూపించట్లేదు. బతాయిని ఒక 10 to 15 సెకండ్స్ హీట్ చేయండి మైక్రోవేవ్లో జ్యూస్ చేసే ముందు. మనకి బతాయి చాలా హార్డ్గా ఉంటుంది, చేయగుంటుంది కదా. సో ఎక్కువ జ్యూస్ రావడానికి, ఈజీగా రావడానికి ఒక 10 to 15 సెకండ్స్ మైక్రోవేవ్లో హీట్ చేయండి. సో మీరు ఇలా జ్యూస్ చేసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది. బతాయే కాదు, బతాయి, నిమ్మకాయ, ఆరెంజ్ ఏవైనా మీరు అలా హీట్ చేసుకొని, కాకపోతే ఎక్కువ చేయకండి, జ్యూస్ అనేది మొత్తం వచ్చేస్తుంది బయటికి. అందుకని ఒక 10 సెకండ్స్ చేయండి సరిపోయిద్ది. నాకు ఎందుకో ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో నా దగ్గర బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది, ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాను. సో ఇది కొంచెం తిన్నాము. తిన్నామంటే చూడండి మొత్తం ఐస్ ఉంది, బికాజ్ నేను చాలా హార్డ్గా ఉంది, డీప్ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి. కానీ నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఏం చేద్దాం? ఐడియా, మైక్రోవేవ్ చేద్దాం. జస్ట్ 10 సెకండ్స్ చాలు. ఎక్కువైపోయినా లిక్విడ్ అయిపోతుంది. మనకి ఐస్ క్రీమ్ లిక్విడ్గా అవసరం లేదు కాబట్టి ఒక 10 సెకండ్స్ సరిపోయింది. మెత్తగా అయిపోయింది. భలే ఉంది. ఇప్పుడు దాకా కొన్ని హ్యాక్స్ చూసాను కదా, ఇప్పుడు వచ్చేసి మనం క్విక్గా కుకింగ్ కూడా చేసేద్దాం. సో నేను వచ్చేసి ఒక 2-3 రెసిపీస్ చెప్తాను ఇవాటికైతే. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చాలా క్విక్గా 1 మినిట్లో బ్రేక్ఫాస్ట్ అవ్వాలంటే మనం స్క్రాంబుల్డ్ ఎగ్ హెల్తీ కూడా, మంచిది కూడా బ్రేక్ఫాస్ట్కి. సో అది ఎలా చేద్దామో చూద్దాము. సో స్క్రాంబుల్డ్ ఎగ్ కోసం నేను ఇందులో 1 ఎగ్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నాను అంతే. మంచి బీట్ చేసుకున్నాను 4 స్పూన్తో. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో హీట్ చేద్దాం. రెడీ అయిపోయింది. లుక్స్ యమ్మీ. సో స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ. కొంతమంది స్క్రాంబుల్డ్ ఎగ్ హాఫ్ కుక్డే కావాలనుకుంటారు. హాఫ్ కుక్డే కావాలంటే కొంచెం తక్కువ టైం హీట్ చేసుకోండి, అంతే, సింపుల్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాం. మళ్ళీ ఈ స్నాక్స్ టైంలో కొంచెం షుగర్ లాగా, కేక్ లాగా తినాలనిపిస్తే షాప్కి వెళ్ళాలా, పెద్ద కేక్ చేయాలా, అవసరం లేదు. చిన్నగా మనం ఇలా మగ్ కేక్ చేసుకుందాము. సో ఇంతకుముందు చూపించినట్టు ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను. ఒకవేళ కొంతమందికి కోకో పౌడర్ లేకపోతే వాళ్ళ ఇంట్లో చాక్లెట్ సిరప్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు ఇందులో. అండ్ ఇవన్నిట్లో అవన్నీ వేసేసుకొని కొంచెం
వావ్, యమ్మీ యమ్మీ మగ్ కేక్ రెడీ అయిపోయింది. వేడి ఉంది. ఆసమ్ వచ్చింది చాక్లెట్ కేక్ లాగా. సో ఇది మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మైక్రోవేవ్ అవన్నీ ఉంటే మీ ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి కొంచెం యూస్ఫుల్లే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనం బౌల్ కడుగుతూ ఉంటాం కదా ఈ స్క్రబ్బర్తో. సో స్క్రబ్బర్కి మొత్తం అంటి ఉంటుంది అండ్ ఇలా స్క్వీజ్ చేస్తాం, ఎంతో కొంచెం క్రిములు ఉంటూ ఉంటాయి, మనం మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాం. సో అప్పుడప్పుడు అట్లీస్ట్ డైలీ వన్స్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, ఇది ఇలా పెట్టేసి ఒక 30 సెకండ్స్ హీట్ చేస్తే దాంట్లో ఉన్న క్రిములన్నీ స్క్వీజ్ అయిపోయి వచ్చేస్తాయి. సో ఏంటంటే ఇది డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటున్నాం మనం స్పాంజ్ని. సో లెట్స్ సీ నీట్ అవుతుందో లేదో. చూడండి, ప్లెయిన్ది పెట్టాను కానీ ఇందులో సోప్ వాటర్ ఎంత ఫిల్ అయిపోయి ఉందో, స్క్వీజ్ చేస్తే ఎంత వస్తుందో. సో మనం బేసికలీ దీన్ని ఇప్పుడు క్లీన్ అండ్ నీట్గా చేసాం. సరే ఎంత నురుగుతో లోపల డస్ట్ ఉందో. సో మనకి ఇది చేసుకోవడం ఇంపార్టెంట్, చేసేసుకోండి. అండ్ అందరికీ తెలిసిందే, మనం ఫుడ్ని హీట్ కూడా చేసుకోవచ్చు, రీహీట్ చేసుకోవచ్చు. తినే ముందు ఫుడ్ని హీట్ చేసుకొని తినేయచ్చు ఈజీగా, 30 సెకండ్స్ పెట్టేసుకొని. కాకపోతే నాన్ వెజ్ని మాత్రం ఎక్కువసేపు హీట్ చేయకండి, నాట్ మోర్ దాన్ 5 minutes. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే. ఇంకా నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు నాకు ఒక 2-3 కమెంట్స్ వచ్చాయి. సో ఆ కమెంట్స్ని బేస్ చేసి చెప్తున్నాను. ఏంటి అంటే, మీరు ఎందులో చేస్తున్నారు, మైక్రోవేవ్ అవెన్లో చేస్తున్నారా, కన్వెన్షనల్ అవెన్లో చేస్తున్నారా, లేకపోతే గ్రిల్లో చేస్తున్నారా అని. నేను చేసింది మైక్రోవేవ్ అవెన్లో అండి, కన్వెన్షనల్ కాదు, గ్రిల్ కాదు. సో ఇవన్నీ మైక్రోవేవ్ అవెన్ హ్యాక్స్ మాత్రమే. సో ఈ వీడియో అయితే అయిపోయింది మైక్రోవేవ్ హ్యాక్స్. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా ఇంకా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్పాను. సో ఆ వీడియో కూడా చూడండి. అండ్ మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూశారు, ఇప్పుడు కూడా ఈ మాటలు వింటున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చూసినందుకు. అండ్ ఆల్సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. And thanks for watching my video. Tata, bye bye, take care, see you in the next video.